అంటే ఈ ఆత్మదర్శనము కలగడానికి మీరు చెప్పిన ప్రక్రియలన్నీ కూడా అంటే సాధకుడు తనంతట తానుగా చేసుకోవాలా, ఏదైనా గురువు దగ్గర నుంచి తీసుకుని చేస్తే బాగుంటుందని? మనకి ఇప్పుడు హైటెక్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మనం ఏంటంటే మన స్మార్ట్ ఫోన్, మన కంప్యూటర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నిజంగా చెప్పాలి అంటే మనం వెళ్ళాల్సింది లోపలికి కదా, ఆశ్రమాలకి కాదు కదా. ఆ సైలెన్స్ని ఎత్తుక్కోవాలి. ఆ సైలెన్స్ ఎక్కడ, ఆ ప్రణవనాదం ఎక్కడ వినాలి? మన లోపలే కదా. సో ఆ ప్రణవనాదం వినటానికి మనం ఏ ఆశ్రమాలకు వెళ్ళాలి? ఆ ఏకాక్షరం, ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, అదే దేవుడు, బ్రహ్మం. వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగితం. సో ఆ విట్నెస్సింగ్ ఆ డివైన్ ఇష్యూ ఈజ్ ఇన్సైడ్ యూ. ఈశ్వర ఎక్కడున్నాడు? నాలోనే కదా ఉన్నది. సో ఈశ్వర ఆ పైకి వెళ్ళే ఈ కిందకు వచ్చే రా, అశ్వ, ఆ ఆత్మ, అన్నీ ఇకారం. ఇకారం, స్వకారం, రకారం మనలోనే. ఈశ్వర ప్రణిధానం మనలోనే. సో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా. ఎక్కడ అంత మాయ, ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఆ నదుల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. అది ఏంటి అంటే ఎక్కడ త్రివేణి సంగమం, అసలైన త్రివేణి సంగమం నీలోనే. ఈ ఎడ పింగళ సుషుమ్న అనే త్రివేణి సంగమం బయట ఎందుకు పెట్టారంటే అది సాధనాపరంగా తెలుసుకోవడానికి ఒక లేమెన్ గురించి అది పెట్టబడింది. గంగా, యమున, సరస్వతి, ఆ సుషుమ్న నాడి నాలోనే, నీలోనే. సో ఇంకా ఏమీ లేదు. సో అక్కడికి వెళ్ళటం చాలా 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 సులభం. ఇదే కృష్ణుడు భగవద్గీతలో, ఉపనిషత్తులో, వేదాంతంలో ఇదే ఉంది. అంత జ్ఞానకాండ, కర్మకాండ కాదు. ఈ జ్ఞానకాండ ఎప్పుడు మనకి ఆ మనస్సు అదుపులోకి అలా తీసుకెళ్తుంది, ఎప్పుడు వేవరింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తే యోగ బలేన చైవ. ఆ యుక్తి ఏంటి? ఆ యోగ బలం మనలోనే ఉంది. యుక్తే యోగ బలేన చైవ భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమ పురుషం ఉపైతి దివ్యం. మనం ఆ డివైనిటీ ఎక్కడా? మనలోనే. సో ఎక్కడ ప్రతి దగ్గర కూడా మనం మాయలో చిక్కుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీవు రిటైర్మెంట్ అయిపోయిందంటే మహా అద్భుతం, మహా అదృష్టం. సో చాలా ఈజీగా మనం అన్నీ బ్లాంకెట్ చేసుకొని వీ కెన్ గో ఇన్వర్డ్. అంటే ఇడా పింగళ సుషుమ్న అన్నారు కదా గురుగారు. అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా అయితే మన శ్వాస 2 ఇడా పింగళ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా సుషుమ్న నుంచి శ్వాస తీసుకోవడానికి మొదలు చేయాలంటే, అది ప్రారంభం అవ్వాలంటే ఎలా చేయాలి సాధన? అంటే మనకి ఇడ అనేది గ్రాస్గా మీకు ఈ లెఫ్ట్ నాడి, పింగళ అనేది రైట్ నాడి, ఈ స్పైనల్ కార్డ్ అంటే మన యాక్చువల్గా దాంట్లో ఉన్న ఆ డీప్ ఫైన్ థ్రెడ్, ఆ థ్రెడ్ ఈజ్ ద కంప్లీట్లీ దట్ ఈస్ సుషుమ్న. అది మనం ఆ నాడిలో కింగ్స్ ఉంటాయి, వంకర్లు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామాలు ఇవన్నీ బాగా చేసుకుంటామో, ఈ ధ్యానం చేసుకుంటామో, మనలో ఉన్న మలినాలు, ఆ టాక్సిన్స్, ఆ మల పదార్థాలు ఎక్కడికక్కడికి క్లియర్ అయిపోతాయి, ఈజీగా వెళ్ళిపోతుంది. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ మూఢ్యాదాయ ఆత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. ఈ ప్రాణం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకెళ్ళేటప్పటికి అప్పుడు కంప్లీట్ ఆ సుషుమ్న నాడి కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట.
సో ఆ సుషుమ్నా నాడి ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఆత్మ కూడా మనకి మన కంట్రోల్లోకి వస్తుంది. ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. అప్పటి వరకు ద్వైతం, మనస్సు ఎప్పుడు చలనం, మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చలనం, ఇవన్నీ ఆగిపోతాయి. సో ఆగిపోయి అప్పుడు కంప్లీట్గా ఈ మనస్సుని తీసుకెళ్ళి ఆత్మతో ఐక్యం చేసేటప్పుడు మీరు ఏదైతే దైవం అన్నారో ఆ దైవం మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. చాలా వెరీ వెరీ సింపుల్. దీనికి కావాల్సింది టెక్నిక్ కన్నా ప్రాక్టీస్ ఎక్కువ. అసలు మీలో మీరు డైరెక్ట్గా స్పిరిచువల్ రిట్రీట్ లాగా అనుభవిస్తూ కొద్దిగా సిటీలకి దూరంగా ఉంటూ ఏదో కేవలం కొద్దిగా ఆహారం కొంతలో కొంత యాక్సెప్ట్ చేసి కొద్దిగా ఏ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒక మోడరేషన్ డైట్ మధ్యమ నికాయ అంటాడు బుద్ధుడు. అలా మనం ఏదైతే యాక్సెప్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని ధ్యానం చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్, వెరీ ఈజీ. దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామ సాధన అనేది ఉందని చెప్తారు కదా గురుగారు, అది ఎలా చేయాలి ఏంటని? మనకేంటంటే ఈ ప్రాణాయామ ఈజ్ అంతర్సాధన. దానికి ఏంటంటే ఇనిషియేట్ చేస్తుంటారు గురువులు, ఇనిషియేట్ చేస్తారు. మీ దగ్గర ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి ఇనిషియేషన్ తీసుకోండి. ఆ ఇనిషియేషన్ చేసిన తర్వాత ఏంటంటే గురువాక్యాం సుషుమ్నాయాం విపరీతో భవేత్ జపః. ఏదైతే ఈ డౌన్వర్డ్గా వెళ్ళిపోతుందో మనకి వేస్టేజ్ అయిపోతుందో దాన్ని ఈ అపానాన్ని తీసుకెళ్ళి ఆ ప్రాణంలో ఐక్యం చేస్తే అప్పుడు అపానే జుహ్వతి ప్రాణం, ప్రాణ అపానం తదాపరే ప్రాణ అపాన గతిరుద్వా ప్రాణాయామ పారాయణ. ఇదే పారాయణం చేయాలి. ఇప్పుడు అంటే అంత భగవద్గీతలు పారాయణం అంటే భగవద్గీతను బైహార్ట్ చేస్తున్నారు. అది పారాయణం అది ఏంటంటే మీరు కేవలం బైహార్ట్ చేస్తే ఓకే గుడ్ మీకు వచ్చని, దానివల్ల అహంకారం పెరుగుతుందే కానీ ప్రాక్టీస్ కాదు, సాధన కాదు. ఈ సాధన చేస్తేనే మీరు ఏదైతే కృష్ణుడు చెప్తున్నాడో సో ఆ యోగీశ్వరుడు ఆ చెప్పేది మనం అక్కడికి వెళ్ళవచ్చు. సో అది చెయ్యాలి అంటే దీనికి ఒక స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ వెరీ డిఫికల్ట్. సాధనే మీరు ఎక్కువ చేయాలి. అది చాలా సింపుల్గా చేయొచ్చు. మెల్లగా ఆ ఇంప్యూరిటీస్ మనం తీసేసి మెల్లగా ధారణ పెరుగుతుంది, మెల్లగా ధ్యానం పెరుగుతుంది, మెల్లగా సమాధి పెరుగుతుంది. సమాధి నుంచి ఆత్మ అనే ఆ ఆత్మ దర్శనం అనేది మనకి జరుగుతుంది. సో దానికి ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్.